ఫ్రెండ్స్, నేను మీ జీవి సుందర్. ఒక చిన్న విషయం మీ అందరికీ షేర్ చేసుకోవడం మంచిదని అనిపించింది. ఏంటంటే పిఠాపురం దగ్గర నాకు తెలిసిన ఒక అబ్బాయి, ఎందుకంటే నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో అతని పేరు సురేష్ బాబు అని తెలిసిన ఒక అబ్బాయి, ఎలక్ట్రీషియన్గా లోకల్గా పని చేసుకుంటూ ఉంటాడు. అతను రీసెంట్గా ఎవరో ఇంట్లో పని చేయడానికి వెళ్ళి మోటార్ కంప్లైంట్ అయిందంటే ఆ కంప్లైంట్ పని చేయడానికి వెళ్ళి షాక్ కొట్టి అక్కడక్కడే స్పాట్ డెడ్ చనిపోయాడు. నాకు 3 days బ్యాక్ ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను ఇమ్మీడియట్గా అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయండి, ఏదైనా ఇన్సూరెన్స్ వస్తుందేమో చూద్దాం అని అనుకున్నాను. ఎంత ట్రై చేసినా కానీ అతనికి పెద్ద ఇన్సూరెన్స్ ఏమీ రాలేదు. బంధువులు కూడా చాలా గొడవ చేశారు. అక్కడ లోకల్గా ఉన్న పెద్దలతో కూడా మాట్లాడాను. ఇది ఎలా ఉండగా నాకు అనిపించింది ఏంటంటే, మనం ఇలా చాలామందికి జరుగుతూ ఉంటుంది కదా, పాపం ఏదో కష్టపడి చిన్న చితక పని చేసుకోవడానికి వెళ్తారు, వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండదు. ఏం చేయొచ్చు అనే దాని మీద కొంత ఆలోచిస్తే నాకు ఒకటి వచ్చింది. ఏంటంటే పిఎం సురక్షా బీమా యోజన ఒకటి, ఇంకొకటి ఏంటంటే పిఎం జీవన్ జ్యోతి బీమా. పిఎం సురక్షా జీవన్ యోజన, తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా. ఇదేంటంటే సంవత్సరానికి మీకు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఉండి ఒక 20 రూపాయలు కానీ మీరు కడితే, 20 రూపీస్, ఒక 20 రూపాయలు కడితే కనుక ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద ఒక 2 లక్షలు, తర్వాత ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా దీని కింద ఒక 2 లక్షలు, టోటల్గా 40 రూపాయలకి 4 లక్షల రూపాయలు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇది. ఎవరికి కూడా ఇన్సూరెన్స్ ఉండకూడదని మన గవర్నమెంట్ తీసుకొచ్చింది. చాలా మంచి ప్రోగ్రాము. మీరందరూ కూడా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ లేనోడంటూ ఈ దేశంలో లేడు కాబట్టి, ఉంటే కనుక ఒకసారి వెళ్ళి ఒక 20 రూపాయలు కట్టి 4 లక్షల రూపాయల బీమా కనుక చేయించుకుంటే, ఇటువంటి పరిస్థితుల్లో మీరున్న లేకపోయినా రేపొద్దున్న వెనకాల మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనిపించింది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. వీలున్నంత వరకు అందరికి షేర్ చేయండి. అందరినీ ఈ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.